హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దీంట్లో ఆల్రెడీ 2 పర్మనెంట్ నోటిఫికేషన్స్ పడ్డాయని కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే చెప్పాను ఆల్రెడీ. అప్లై కూడా చాలా మంది అయితే చేశారు. సో ఈ జాబ్స్కి 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకటే ఇయర్లోనే పడ్డాయి ఫ్రెండ్స్, రీసెంట్గానే ఉన్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటైతే వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. మేము చాలా జెన్యూన్గా వీడియోస్ పెడుతున్నప్పుడు చూసి అప్లై చేసుకొని మీకు యూజ్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం కానీ, లేకపోతే కామెంట్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ ఛానల్స్కి మీ సపోర్ట్ లేనిదే మాకు ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ కానీ ఏదైనా మంచిగా కామెంట్ కానీ వచ్చిందనుకోండి, మేము చేసిన హార్డ్ వర్క్ని మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. సో మీ కామెంటే గుర్తొస్తుంది. సో చాలామందికి ఉపయోగపడుతుంది మన వీడియోస్. సో ఇంకా చేసి ఇంకా తీసుకురావాలి వీడియోస్ అలా అనిపిస్తుంది. అండ్ మోటివేషన్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా వ్యూస్ వస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చెప్పి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఉపయోగపడితేనే చేయండి. సో కంపల్సరీగా అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇవి కూడా చాలామందికి యూజ్ అవుతాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. లేదా కింద డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు మెయిన్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసుకునైనా వెళ్ళండి. సో మీకైతే యూజ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఐసీఎంఆర్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటో క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ న్యూట్రిషన్ది హైదరాబాద్లో ఉంది. దీంట్లో గ్రూప్ సి పొజిషన్స్ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్, ఎనెక్సర్స్, అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు సిలబస్లు అయితే అప్లోడ్ చేశారు. ఇదివరకు సిలబస్లు పెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ న్యూ అని బ్లింక్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఎల్డీసీకి సిలబస్, యూడీసీకి సిలబస్, లైబ్రరీ క్లర్క్ సిలబస్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సిలబస్కి సిలబస్ లింక్స్ అయితే పెట్టారు. సో నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎల్డీసీ సిలబస్ చూడండి, ఇలా జనరల్ ఇంటెలిజెన్స్కి ఇలా ఉంటుంది, రీజనింగ్ ఇలా ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఇలా ఉంటుంది, జనరల్ అవేర్నెస్కి ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది ఈ గ్రూప్ సి పొజిషన్స్కి. సో ఆ గ్రూప్ సి పొజిషన్స్ కంప్యూటర్ ఏం అప్డేట్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ నోట్ రూపంలో విత్ రిఫరెన్స్ టు ద నోటిఫికేషన్ నెంబర్ గ్రూప్ సి పొజిషన్స్కి ఎల్డీసీలో 1 ఉంది, యూడీసీలో 2, అండ్ ఎల్ఐబిలో 3, ఎల్ఐఏలో 4, ఇలా 4 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తము. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూడండి 10/8/2024, అలాగే 11/8/2024 మీకు ఎగ్జామ్ ఉందని క్లియర్గా వాళ్ళు చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ అయితే ఉంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా, అలాగే లేదా మీరు ఎన్ఐఎన్ సైట్లో లాగిన్ చేసుకొని చెక్ చేసుకున్నా, మీ లాగిన్ పోర్టల్ ఉంటుంది కదా, అలా చెక్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. హాల్ టికెట్, వెన్యూ, అలాగే సెక్షను, అడ్మిట్ కార్డు అన్నీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ మెయిల్ ఐడి ఇంకా చెక్ చేసుకోలేదో వాళ్ళ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. ఎగ్జామ్ అనేది 10/8/2024 అలాగే 11/8/2024 ఈ 2 డేస్లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ కూడా వాళ్ళైతే ఇప్పుడు అప్డేట్ అయితే చేశారు కాబట్టి చెక్ చేసుకుని ఇమీడియట్గా ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోవాలంటే చెక్ చేసుకోండి. బట్ టైం అయితే ఎంతో లేదు, 10 డేస్ మాత్రమే టైం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్రూప్ బి, గ్రూప్ సి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు కూడా పడ్డాయి కదా. సో ఆ పోస్టులకు సంబంధించింది ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. బట్ సిలబస్ అలాగే ఇక్కడ అప్డేట్ అయితే చేశారు చూడండి సిలబస్ అని చెప్పేసి. నేను లింక్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సిలబస్ లింక్స్ ఏంటో మనం కూడా చూద్దాము. ఇక్కడ చూడండి న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ యొక్క సిలబస్ TA1కి ఏ సిలబస్ ఉంటుంది, TA2కి ఏం సిలబస్ ఉందో క్లియర్గా ఇచ్చారు. ఈ సిలబస్ నుంచి మీకు మోస్ట్లీ ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడి నుంచే ఉంటాయి ఫ్రెండ్స్. సిలబస్లో ఎవరైతే మాకు అప్పుడు చాలామంది కామెంట్ అయితే చేశారు, అక్క సిలబస్ పెట్టండి, సిలబస్ పెట్టకుండా ఎలా చూస్తాము అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. సో నేను కూడా ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు సిలబస్ అంటే. సో మోస్ట్లీ నేను అందరికీ అదే మెసేజ్ చేశాను, సిలబస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను ఏం పెట్టలేకపోయాను.
బట్ ఇప్పుడైతే వచ్చేసి సిలబస్ వెబ్సైట్ వాళ్ళే అప్లోడ్ చేశారు. ఎన్ఐఎన్ వాళ్ళ నుంచే వచ్చింది కాబట్టి అఫీషియల్‌గా. మోస్ట్‌లీ వీటి నుంచే క్వెషన్స్ ఉంటాయి. ఎవరైనా త్వరగా క్విక్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇది కూడా చూడండి. అది ముందు సబ్జెక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 4కి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తాయో ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. సో, ముందు ఎవరైతే ప్రిపేర్ అయితే వాళ్ళు ఉంటారో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్‌కి ఈ సిలబస్ ప్రింట్‌ఔట్లు తీసుకొని ప్రిపరేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. మోస్ట్ కామన్‌గా అయితే అన్ని ఎగ్జామ్స్‌కి ఇలానే ఉంటాయి. ఈ ఎగ్జామ్ కూడా సిలబస్ ఇలాగే అయితే ఇచ్చారు. సో, కొన్ని ఎడిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇవన్నీ పర్మనెంట్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు క్లియర్ చేశారంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్, తార్నాకాలో పోస్టింగ్ అయితే ఇస్తారు. సో, ఇది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు మీకు తెలిసినట్లుంటే, ఎన్ఐఎన్‌కి సంబంధించిన అప్డేట్ తెలిసుంటే మీరు ఈ వీడియోనైతే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో, ఇట్లా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కొన్నిటికి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. కొన్నిటికి సిలబస్ అయితే అప్డేట్ అయితే చేశారు. సో, వాళ్ళకి కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.